హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో మనకి వేరే వాళ్ళకి చాలా వ్యత్యాసాలు ఉండటం మనం రోజు చూస్తూనే ఉంటాం. ఉదాహరణకి మనకంటే ఫేమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలాగే తెలివితేటల్లో, పర్సనాలిటీలో, బిహేవియర్లో ఇలా చాలా రకాలుగా తేడాలు మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ వీరందరికీ సమానమైనది ఒకటి ఉంది, అదే సమయం, టైం. ఈ ప్రపంచంలో ఏ ఫెయిల్యూర్ని తీసుకున్నా వాళ్ళ ఫెయిల్యూర్కి కారణం చాలా వరకు సరైన అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోలేకపోవడమే అయి ఉంటుంది. అలాగే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా వాళ్ళ సక్సెస్ వెనుక టైం మేనేజ్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేసి ఉంటుంది. ఈ టైం అనేది చాలా లిమిట్లో దొరికే రిసోర్స్ అన్నమాట. కాబట్టి ఈ టైంని ఎలా వాడుతున్నామో అలాంటి ఎఫెక్ట్ మన జీవితం మీద కూడా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నా టైం బాగాలేదు, అందుకే నాకు ఏ పని జరగట్లేదు అని. కానీ నిజం ఏమిటంటే అక్కడ వాళ్ళ టైం బాగోలేకపోవడం కాదు, వాళ్ళకు ఉన్న టైంని సరిగ్గా ఉపయోగించకపోవటమే కారణం. మరికొంతమంది అంటూ ఉంటారు, టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ పనులు చేస్తాం అంతే కదా అని. కానీ టైంని గనుక మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓవర్ థింకింగ్కి అసలు తావే ఉండదు, స్ట్రెస్ తగ్గుతుంది. వర్క్ లైఫ్తో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతాం. అంతేకాదు మనం అనుకున్న గోల్స్ అనుకున్న సమయానికి అచీవ్ చేయగలుగుతాం. సమాజంలో మనకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇలా మనం మాట్లాడుకుంటుంటే టైం మేనేజ్మెంట్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే టైం మేనేజ్మెంట్ అనేది ఏమైనా బ్రహ్మ విద్య అని భయపడకండి. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టైం మేనేజ్మెంట్ సూత్రాలను చెప్తాను. నిజానికి మీరు మీ ఫ్యామిలీ కోసం ఎంత టైం ఇస్తున్నారు? ఆఫీస్ ఆర్ బిజినెస్ కోసం ఎంత టైం ఇస్తున్నారు? వాట్సాప్ మెసేజెస్, రీల్స్కి ఎంత టైం ఇస్తున్నారు? నెక్స్ట్ టైం చేయాలి అని ఎంత టైం ఆలోచిస్తున్నారు? అసలు మీరు నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు రోజు మొత్తం ఏమేం పని ఎంతెంత టైంలో చేస్తున్నారు అని గనుక ఒక పేపర్లో రాసుకోగలిగారు అంటే, అలాగే మీరు చేసుకున్న పనులన్నీ రాసుకున్నాక వాటిని 3 పార్ట్స్ ఆఫ్ టైంగా డివైడ్ చేయండి. దాన్నే ప్లానబుల్ టైం, రియాక్టివ్ టైం అండ్ వేస్టెడ్ టైంగా. ఇక్కడ ప్లానబుల్ టైం అంటే మీరు యాక్చువల్గా చేయాల్సిన వర్క్ కోసం లేదా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని కోసం ఎంత టైం వెచ్చిస్తున్నారు అనేదే ప్లానబుల్ టైం అన్నమాట. అలాగే రియాక్టివ్ టైం అంటే మీరు జనాలకు రెస్పాండ్ అవుతున్న టైం అన్నమాట. మెయిల్స్ చూడడం, కొలీగ్స్తో కబుర్లు చెప్పడం, 10 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిన మీటింగ్స్ని 30 మినిట్స్ దాకా కొనసాగించడం, ఇలాంటివన్నమాట. ఇక మూడవది వేస్టెడ్ టైం అంటే ఆ టైంలో మీరు చేస్తున్న పని మీకు ఉపయోగపడటం లేదన్నమాట. సో మీరు ఏ పనులు చేస్తే ఆ పనుల వల్ల మీకు ఉపయోగకరంగా ఉండదో, టైం వేస్ట్ అవుతున్నదో మీరు గనక ఒక వారం రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు చేస్తున్న అన్ని పనులను పేపర్లో రాసుకుని వాటిని ఇలా 3 పార్ట్స్ ఆఫ్ టైంగా డివైడ్ చేసి చెక్ చేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీకు తెలియకుండా మీరెంత సమయం రియాక్టివ్ అండ్ వేస్టెడ్ టైంకి వెచ్చిస్తున్నారు అని. నిజానికి పని చేయడానికి అంత సమయం అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకే తెలియకుండా మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు అని మీకు గనుక అర్థమైతే అప్పుడు మీరు టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటి ఎలిమెంట్ ప్లానింగ్. మనం ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి అని గనుక అనుకుంటే అది ఎలా కంప్లీట్ చేయాలి అనే ప్లాన్ ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం చేసే టాస్క్ని అర్థం చేసుకుంటామో ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఉదాహరణకి మనం స్మార్ట్ వర్క్ చేయాలి అనుకుందాం. ఇక్కడ స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ టైం బౌండ్ అన్నమాట. సో మనకి ఉన్న టాస్క్లలో ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాల్సిన స్పెసిఫిక్ టాస్క్ని ఎంచుకోవడం అన్నమాట. మెజరబుల్ అంటే మీ గోల్ ఏంటి,
ఏం సాధిద్దాం అని అనుకుంటున్నారు అనేది మెజరబుల్. అలాగే మీరు అనుకున్న టాస్క్ని కంప్లీట్ చేయగలరా అనేది చెక్ చేసుకోవడమే అచీవబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజుల్లో 50 కేజీల సడన్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కుదురుతుందా? కుదరదు కదా. కానీ పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అండ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే 6 నెలల్లో మీరు అనుకున్న 50 కేజీల బరువు తగ్గడం చాలా సులువైన పని. ఇదే విధంగా మీరు ఎంచుకున్న టాస్క్ ఏదైతే ఉందో మీరు అది అచీవ్ చేయగలరా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిలవెంట్. మీరు ఎంచుకున్న టాస్క్ అనేది మీకు రిలవెంట్గా ఉందా, మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత టైం బౌండ్. ఒక టైం అనుకుని ఆ టైంలో టాస్క్ని కంప్లీట్ చేసే ఐడియా ఉండాలి. ఇలా చేస్తూ ఈ స్మార్ట్ టాస్క్ అనే ఎలిమెంట్ని ప్లానింగ్లో వాడవచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ ఇంప్లిమెంట్. అంటే మీరు ప్లానింగ్లో ఎంచుకున్న స్మార్ట్ ఆబ్జెక్టివ్స్ని క్లియర్ చేయాలి. ఇంప్లిమెంటేషన్లో మీరు చేయాల్సిన పని అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్ మానిటరింగ్. రెగ్యులర్గా మన గోల్స్ కోసం మనం ఎలా పని చేస్తున్నాము మరియు మనం చేసిన పనికి రిజల్ట్ ఎలా వస్తుంది అని మానిటరింగ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎలిమెంట్ కమ్యూనికేషన్. మీ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీ టీం లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ టాస్క్ అండ్ ప్లాన్ గురించి కమ్యూనికేట్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం. సో ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ లేకుండా మీ టాస్క్ని మీరు కంప్లీట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఆర్గనైజ్ యువర్ టైం విత్ లీడ్ సిస్టమ్. టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైనది లీడ్ సిస్టమ్. ఎందుకంటే ఈ సిస్టంలో చెప్పే చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టైంని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. ఎప్పుడైతే సమయాన్ని మనం సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోమో అప్పుడు సమయం మన ఆధీనంలో ఉండదు. సో సమయాన్ని మన ఆధీనంలో తీసుకోవాలి అంటే ఎలాగో ఈ లీడ్ సిస్టంలో తెలుసు. లీడ్లో ఎల్ అంటే లిస్టింగ్ యాక్టివిటీస్. ఈ రోజు లేదా ఈ వారంలో లేకపోతే ఈ నెలలో కంప్లీట్ చేయాల్సిన టాస్క్లన్నిటి గురించి ఆలోచించడం, అలాగే వాటిని లిస్ట్ డౌన్ చేసుకోవడం. మీ టాస్క్ పేరేంటో రాసుకోండి, అలాగే దాని డెడ్లైన్ కూడా రాసుకోండి. ఈ అంటే ఎస్టిమేటెడ్ టైం. నిజాయితీగా ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఇక ఏ స్టాండ్స్ ఫర్ అలోవింగ్ కంటింజెన్సీ టైం. ముందుగానే రిజర్వ్ డేస్లు పెట్టుకోండి. లైఫ్లో ఏదో ఒక ఇంటరప్షన్ రావచ్చు, దానికి మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. కొన్నిసార్లు డిలే అయినా కూడా ప్రొడక్టివ్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. చివరిగా డి అంటే డిసైడింగ్ ప్రియారిటీస్. మీకున్న అన్ని టాస్క్లు అర్జెంటుగా చేయాల్సి ఉండవు. సో అర్జెంట్ టాస్క్, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్గా ప్లాన్ చేసుకుని ప్రియారిటీ వైజ్గా కంప్లీట్ చేసుకుంటూ రండి. ఈ లీడ్ సిస్టమ్ని ఫాలో అవ్వడం వల్ల వర్క్ అంతా మీ కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటుంది మరియు మీ టాస్క్ని బ్యాచెస్గా విభజించి చూసేలా చేస్తుంది అండ్ ప్రతి టాస్క్ని అర్థం చేసుకునేలా కూడా చేస్తుంది. సో మీ వర్క్ ఏదైనా సరే ఈ లీడ్ సిస్టమ్ ద్వారా ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు అనుకున్నది సాధించవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ రెడ్యూస్ టైం వేస్టర్స్. మీరు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు అనవసరమైన ఇంటరప్షన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, సడన్గా మీ ఫ్రెండ్ కాల్ చేసి మూవీకి వెళ్దామని పిలవడం ఇలాంటివి, లేదంటే రెస్టారెంట్కి వెళ్దామని పిలవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మొహమాటం లేకుండా సే నో. ఎందుకంటే మీ టైం మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీకు అనవసరమైన లేదా మరి ఎప్పుడైనా చేసినా పర్లేదు అనుకునేటువంటి విషయాలన్నీ దూరం పెట్టండి. నెక్స్ట్ సెట్ బౌండరీస్. మీరు ఆఫీస్లో పని చేస్తున్నారా, డు నాట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టుకోండి. మీరు ఇంట్లో అయితే డోర్ బయట ఆ బోర్డ్ని పెట్టుకోండి. లేకపోతే ఎవ్వరూ డిస్టర్బ్ చేయని లొకేషన్కి వెళ్ళి ప్రశాంతంగా పని చేసుకోండి. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు జరగకుండా మీరు అనుకున్న టైంకి మీ వర్క్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇక నెక్స్ట్ పాయింట్ లీడ్ బై ఏ ఎగ్జాంపుల్. మనం టైంని వేరే వాళ్ళ వల్ల ఎలాగైతే వేస్ట్ కాకూడదు అనుకుంటామో అలాగే వేరే వాళ్ళ టైంని కూడా వేస్ట్ చేయకుండా వర్క్ రిలేటెడ్ మరియు అవసరమైన మాటల్ని అక్యురేట్గా మాట్లాడండి.
దీనివల్ల ఇద్దరి టైం వేస్ట్ అవ్వకుండా మీ వర్క్ ఆన్ టైంలో ఉంటుంది. అండ్ లాస్ట్గా అడ్రస్ సెల్ఫ్ జనరేట్ టైం వేస్టర్స్. మన పనులు కొన్ని ఉంటాయి, చాలా కష్టంగా అనిపిస్తాయి. అవి చేయాలి అంటే మూడ్ ఉత్సాహం రాదు. అలాంటప్పుడు పోస్ట్ పోన్ చేస్తాం. కానీ అలాంటి కష్టమైన పనులే ముందుగా కంప్లీట్ చేయాలి అనే థాట్స్ ని పెట్టుకోండి. సో ఈ స్ట్రాటజీస్ కనుక మీరు ఫాలో అయ్యి మీ వర్క్ ని ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు సక్సెస్ కి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. వీడియో ఎండ్ కి వచ్చేసింది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఇంకోసారి రివ్యూ చేసుకుందాం. రియాక్టివ్ అండ్ వేస్టెడ్ టైం ని తగ్గించి ప్లానబుల్ టైం ని పెంచాలి. దానికోసం ముందుగా పని ఎలా చేయాలి అని స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవడం. ఇంప్లిమెంటేషన్, వేసుకున్న ప్లాన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ మానిటరింగ్, ఆ పని ఎలా చేస్తున్నారు, దాని రిజల్ట్ ఏంటి అని ప్రతిసారి చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, పని మీద పూర్తి ఆలోచన, అవగాహన మీకు మరియు మీ టీంకి ఉండేలా కమ్యూనికేట్ చేయగలగడం. ఆర్గనైజ్ యువర్ టైం విత్ లీడ్ సిస్టమ్, మీరు 1 వీక్లో చేయాల్సిన టాస్క్ ని లిస్ట్ చేసుకోవడం, ఆ టాస్క్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, కంప్లీషన్ ఎంత టైం పడుతుందో ప్లాన్ చేయాలి. ఇంటరప్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. డిసైడింగ్ ప్రయారిటీస్, మీ టాస్క్ లో ఏది అర్జెన్సీ, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ అని ప్లాన్ చేసుకోవాలి. ప్రియారిటీ బేస్డ్ టాస్క్లు కంప్లీట్ చేయడం చాలా ఉత్తమం. రెడ్యూస్ టైం వేస్టర్స్ అండ్ సెట్ బౌండరీస్, మీ పనిలో ఎవరి ఇంటరప్షన్స్ లేకుండా చూసుకోవడం, అలాగే అనవసరమైన పనులకు మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. చివరిగా లీడ్ బై ఏ ఎగ్జాంపుల్, మనం మన టైంతో పాటు వేరే వాళ్ళ టైం వేస్ట్ కాకుండా టాస్క్లు కంప్లీట్ చేయడం. ఫ్రెండ్స్, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు గనక సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉండరు. సో ఫ్రెండ్స్, నా వీడియో గనక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.